హాయ్, ఈరోజు మార్నింగ్ నా వంట చూద్దామండి. ముందుగా పల్లి చట్నీ కోసం పల్లీలు వేయించాను. తర్వాత ఇడ్లీ పాత్రకి ఆయిల్ రాసి ఇడ్లీలు కూడా వేసాను. ఒక పక్క పల్లీలు అయితే వేగుతున్నాయండి. ఇడ్లీలు వేశాక బియ్యం కూడా కడిగేసి అన్నం అయితే వండేసానండి. అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం ఉడికాక ఇంకో కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి తర్వాత ఆకుకూర వేసానండి. ఈరోజు నేను పాలకూర చుక్కకూర చేస్తున్నాను. ముందుగా పాలకూర వేసుకొని పాలకూర మగ్గాక మధ్యలో ఈలోపు పల్లీ చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేశానండి. పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. పాలకూర మగ్గాక ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కాసేపు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మధ్యలో చుక్కకూర వేయాలండి. ఎందుకంటే చుక్కకూర ఫాస్ట్గా ఉడికిపోతుంది. అందుకని నేను లాస్ట్లో చుక్కకూర వేస్తానండి. చుక్కకూర వేసిన కాసేపటికే కూర రెడీ అయిపోయిందండి. చూసారా, చుక్కకూర చాలా ఫాస్ట్గా అవుతుంది. తర్వాత మా పాపకి జడలైతే వేసానండి. స్కూల్కి పంపించాను. బాయ్.